నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. సిరిసెనగ దేశంలో ఈసారి సిరిసెనగ సేద్యం గత ఏడాదికి ధీటుగానే విస్తరించింది. సానుకూల వాతావరణం నెలకొన్నందున దిగుబడులు సంతృప్తికరంగా ఉండగలవని తెలుస్తోంది. ఫిబ్రవరి ద్వితీయార్ధం నుండి కొత్త సరుకు ప్రారంభం కాగలదు. కందుల ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున పప్పు గింజల ధరలు దిగజారుడు బాట పడుతున్నందున అమ్మకాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ ప్రభావం సిరిసెనగ పప్పుపై కూడా పొడసూపుతున్నది. అంతేకాకుండా రష్యాలో సిరిసెనగ, బఠానీలు, శనగల పేరుకుపోతున్నందున ఎగుమతి సుంకం 5% కుదించింది. తద్వారా భారత్కు సరుకు సరఫరా పోటెత్తే అవకాశం ఉన్నందున ధరలు మందగమనంలో చలిస్తున్నాయి. దేశంలో డిసెంబర్ 30 నాటికి రబీ సీజన్ సిరిసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 17.76 లక్ష హెక్టార్ల నుండి స్వల్పంగా తగ్గి 17.43 లక్ష హెక్టార్లకు పరిమితమైందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలలో వెల్లడించింది. ముంబైలో కెనడా మరియు ఆస్ట్రేలియా నుండి దిగుమతి అయిన సిరిసెనగ 6,000 నుండి 6,100, హజిరా, ముంద్రా ఓడరేవు వద్ద కెనడా సరుకు 5,800, ఢిల్లీలో కెనడా సరుకు 6,125, మధ్యప్రదేశ్ సరుకు 6,725, కోల్కతాలో ఆస్ట్రేలియా సరుకు 6,200 నుండి 6,300, కాన్పూర్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల సరుకు 6,500, బరేలీలో బోల్డు సరుకు 6,650 నుండి 6,675, సన్న సరుకు 7,000, బైరాయిట్లో 7,250, మహోబా, ఝాన్సీ, లిలిత్పూర్లో బోర్డు సరుకు 5,900 నుండి 5,950, సన్న సరుకు 6,100 నుండి 6,150, గంజ్ బసోదా, కట్నీ, సాగర్, దమోహ్, అశోక్ నగర్ ప్రాంతాలలో ప్రతిరోజు 2 నుండి 3,000 బస్తాల సిరిసెనగ రాబడిపై 5,900 నుండి 6,100 మరియు ఇండోర్లో 6,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.